గొర్రె కషాయోడిని నమ్మడం అంటే ఏంటో ఉక్రెయిన్ అమెరికాని నమ్మడం అట్లాంటిది. నేను ఆ రోజు నుండి చెప్తున్నా. ఉక్రెయిన్ వాడు ఊరికూరికినే రెచ్చిపోయి రష్యా మీద తొడగొడుతున్నాడు. అదేదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ లాగా డిక్కీ బలిసిన కోడి కనుక మటన్ షాప్ ముందుకెళ్ళి చికెన్ షాప్ ముందుకెళ్ళి తొడగొట్టినట్టు ఉంటుంది. అట్లాంటిదే రష్యా ముందు వాడు గెలిచేది లేదు చచ్చేది లేదు, కానీ అమెరికా వీడిని పావుగా వాడేసుకుంటుంది రష్యాని దెబ్బ కొట్టుకోవడానికి. ఈ 3.5 ఏళ్లలో జరిగింది, 3 ఏళ్లలో జరిగినటువంటి అదే క్రతువు ఇప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనమైంది. ఉక్రెయిన్ ఎట్లా యుద్ధం చేయగలిగింది రష్యా మీదన అంటే అమెరికా వాడు ఇచ్చిన డబ్బులు, యూరోపియన్ దేశాలు ఇచ్చిన డబ్బులు ఇవన్నిటిని పెట్టుకుని యుద్ధం చేయగలిగింది. ఇదంతానంట ఫ్రీగా ఇవ్వలేదట అమెరికా. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చేసారు కదా, ఇప్పుడు ఆ డబ్బులన్నీ రిటర్న్ ఇవ్వాలట. ఎలాగా? ఉక్రెయిన్లో సహజ సంపద మినరల్స్ వందల వేల లక్షల కోట్ల రూపాయల మినరల్స్ ఉన్నాయి. మినరల్స్ అంటే మనకి ఇక్కడ మనం చెప్పుకుంటుంటాం కదా, ఐరన్ ఓరు లేకపోతే కనుక క్వాడ్జు అట్లాంటి ఖనిజాలు, సహజమైనటువంటి ఖనిజాలు కుప్పల తెప్పలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవన్నీ అమెరికాకి ఇచ్చేయాలట. అమెరికా వాడు అవన్నీ తవ్వుకుని ఆ డబ్బుల్ని దీని కింద జమేసుకుంటాడంట. అంటే నిలువు దోపిడీ. వీళ్ళని ఎప్పటికే 1 కోటి మందిని రోడ్డును పారేశారు, అట్లాగే 1 కోటి మంది నిరాశ్రయుల్ని చేశారు. ఉక్రెయిన్ సర్వనాశనం అయింది. చివరికి ఆ మిగిలింది కాస్త అమెరికా వాడు దోచుకుంటాడనమాట. అందుకని గొర్రె కషాయోడిని నమ్మినట్టు జనాలందరూ అక్కడ వెధవైనటువంటి జెల్నెస్కీ అనేవాడిని నమ్మితే ఆ జెల్నెస్కీ అనే ఎదవ అమెరికాను నమ్ముకుని చేసిన యుద్ధంలో సర్వనాశనమైంది ఉక్రెయిన్ ప్రజలు. లాభపడుతోంది అమెరికా.